నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. సో కాంగ్రెస్ పార్టీ ఒక పక్క బీసీలను కావచ్చు, అదేవిధంగా నిరుద్యోగులను కూడా మోసం చేస్తూ ఉందని చెప్పి కూడా ఈరోజు పెద్ద ఎత్తున కార్యక్రమం అయితే నిర్వహిస్తూ ఉన్నారు. సో మరి దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి లీడర్ సంబంధించి బీసీ లీడర్ నీలం వెంకటేష్ గారు అయితే మనతో పాటు ఉన్నారు. అన్న నమస్తేనే. సో మరి నిరుద్యోగులకు సంబంధించిన బాకీ కార్డు సంబంధించిన పోస్టర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఏంటి మరి నిరుద్యోగులకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఇట్లా వ్యవహరిస్తుందంటే ఏం చెప్తారు? నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ పెద్దలు రేవంత్ రెడ్డి గారికి ఒకటే నేను గుర్తు చేస్తున్నా, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిరుద్యోగుల పట్ల ఎక్కడ నిరుద్యోగుల మీటింగ్ పెడితే అక్కడికి వచ్చారు. నేను తప్పకుండా నా రాష్ట్ర ప్రభుత్వం పార్టీని అమలు చేస్తే కనుక నేను పదవిలోకి వస్తే తప్పకుండా వెంటనే సంవత్సరం లోపల 2 లక్షల ఉద్యోగాలను నేను భర్తీ చేస్తా అన్నారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు చెప్పినటువంటి మాట మిమ్మల్ని నిరుద్యోగులంతా గ్రామాల ప్రతి నియోజకవర్గాలలో తిరిగి మరి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బొందబెట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని భుజాల స్కంధాల మీద మోసి ఎలా పదవిలో కూర్చోబెట్టి ముఖ్యమంత్రి హోదాలో కూర్చోబెడితే మీరు చేసింది ఏముంది? మా నిరుద్యోగులకు ఒక జాబ్ క్యాలెండర్ ఇచ్చిండ్రా? మా నిరుద్యోగుల భృతి ఇచ్చిండ్రా? లేకపోతే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసిండ్రా? మీరు ఆలోచించాల్సిన విషయం ఎంతైనా ఉంది. మీరు టీఆర్ఎస్ ప్రభుత్వం వేసినటువంటి 59,000 ఉద్యోగాలు మా కాంగ్రెస్ ప్రభుత్వం వేసింది అంటున్నారు. మీరు ఆలోచన చేయడానికైనా, మీరు ఆ మాట పదాలు పలకడానికైనా మీకు ఆలోచన మరి తెలవాలి. ఎందుకంటే నేను అనడానికి నాకు మాటలు వస్తలేవు, కానీ మీరు ఎప్పుడు కూడా ఎవరికో పుట్టిన బిడ్డను తీసుకొని వచ్చి నా బిడ్డ అని చెప్పుకోవడం అనేది సరైన పద్ధతి కాదు. మీరు 2 లక్షలు వేస్తా అన్నారు, మీరు 5,600 మాత్రమే మీరు నోటిఫికేషన్ ఇచ్చారు. అది కూడా డిఎస్సి మెగా డిఎస్సిలో 5,000 టీఆర్ఎస్ ప్రభుత్వం వేస్తే 11,000 పై చినుకుగా మీరేశారు. మిగతా ఉద్యోగాలు ఎవరేశారు? గత ప్రభుత్వం వేసింది. కానీ గత ప్రభుత్వం వేసినటువంటి నోటిఫికేషన్లు మీరు వేసిండడం భుజాలు తరుముకోవడం సరైన పద్ధతి కాదు. మీరు వెంటనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయకపోతే బిడ్డ ఖబర్దార్. గత ప్రభుత్వాన్ని ఏ విధంగా అయితే బొందబెట్టినామో నీ ప్రభుత్వాన్ని కూడా నిరుద్యోగులు కన్నెర్రకు చేయకముందే నిరుద్యోగుల భృతి ఇవ్వడం, అదేవిధంగా గ్రూప్ 2 ఉద్యోగాల నోటిఫికేషన్లు చాలా ఖాళీగా ఉన్నాయి. 32 జిల్లాలు చేశారు. ఎక్కడ ఏ జిల్లాలలో ఒక్కరు కూడా ఐఏఎస్ ఐపీఎస్ లేరు, అదేవిధంగా గ్రూప్ 2 ఆఫీసర్ లేరు, అదేవిధంగా ఒక ఎంఆర్ఓ లేరు, ఒక డిప్యూటీ ఎంఆర్ఓ లేరు, ఒక ఎస్ఐ సిఐ లేరు. ఒక జిల్లాకు 2 జిల్లాలకు కలిపి మీరు పోలీస్ స్టేషన్లను కానీ ఎంఆర్ఓలను కానీ పెట్టారు. మరి మిగతా పోస్టులను ఎవరు భర్తీ చేస్తారు? అటెండర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి, అదేవిధంగా డిఎస్సి పోస్టులు. అరే గ్రామాలల్లో ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యమైపోతున్నాయి. ఇలా పిల్లలు ప్రైవేట్ స్కూళ్ళను పక్కన పెట్టి ప్రభుత్వ పాఠశాలలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు. ఒక్కొక్క స్కూల్లో 300 నుంచి 900 మంది స్ట్రెంత్ ఉంటే 4-5 టీచర్ల. అరే సిగ్గుపోతుంది. కొంతమంది అధికారులు సిగ్గు లేక మాట్లాడతారు. బిడ్డ, మీరు పిల్లలు లేని దగ్గర టీచర్లను చూపించి టీచర్లు చాలామంది ఉన్నారని అంటున్నారు. పిల్లలకు చదువు ఎవరు చెప్తాడు? ఇంగ్లీష్ టీచర్ ఉంటే మ్యాథ్స్ టీచర్ లేడు, మ్యాథ్స్ టీచర్ ఉంటే సైన్స్ టీచర్ లేడు, అరే జువాలజీ టీచర్ లేడు. అంటే ఇంత దారుణమా? అంటే బీసీఎస్ ఎస్టీ బిడ్డలు చదువుకునే ప్రభుత్వ పాఠశాలను ఇంత నిర్వీర్యం చేస్తారా? బిడ్డ ఖబర్దార్. ఇలా గురుకుల పాఠశాలలు వచ్చాయి. మొన్న 9,200 పోస్టులు వేస్తే నామమాత్రంగా 4,000 మందిని మాత్రమే పోస్టింగ్ ఇచ్చారు. ఒక్కొక్కరికి 2 పోస్టులు డిఎల్ జేఎల్ అదేవిధంగా పీఈటీ ఒక్కొక్కరికి 3 పోస్టులు రావడం జరిగింది. మిగతా బ్యాక్లాగ్ పోస్టులు అయిపోయినాయి. అవి ఎవడబ్బ సొమ్ము? వెంటనే 1:1లో తప్పకుండా అవన్నీ భర్తీ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. అధికారులకు సిగ్గు శరం ఉండాలి. ఏసీ గదులలో ఉండి కాలగాపడ టీ తాగకుండా నెల రాగానే జీతం తీసుకోవడం కాదు. రాష్ట్ర ప్రభుత్వంలో బీసీఎస్ ఎస్టీ బిడ్డలు చదువుకునే పాఠశాలల్లో ఏ విధంగా విద్యా బోధనలు ఎట్లా ఉన్నాయి, ఏ విధంగా నడుస్తుంది, ఎక్కడ టీచర్లు ఉన్నారు, ఎక్కడ ప్రిన్సిపాల్ ఉన్నారా లేరా, ఎక్కడ ప్రభుత్వ బడులు ఉన్నాయా, ప్రైవేట్ బడులలో చెప్తున్నారా? యంత్రాంగం ఎంత చాకచక్యంగా ముందుకు నడవాల్సింది నత్తనడక నడుస్తుంది. దాని కారణం ఇలా ఉద్యోగాల భర్తీ చేయకపోవడమే. ఇలా దాదాపుగా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసినా కానీ మిగులు బడ్జెట్టే. రిటైర్డ్ అయిపోయిన వారి సంఖ్య ఎంత, బ్యాక్లాగ్ పోస్టుల సంఖ్య ఎంత, ఎక్కడికక్కడ మీరు అప్డేట్ చేయాల్సిన బాధ్యత మీ ప్రభుత్వం మీద లేదా? గత ప్రభుత్వం మీద ఏ విధంగా అయితే దుమ్మెత్తిపోసిండ్రో ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా ప్రజలు కన్నెర చేసి చూస్తున్నారు. బిడ్డ తస్మాత్ జాగ్రత్త. మీరు వెంటనే నోటిఫికేషన్ల ప్రయాణం చేయకపోతే మీ వెంట వేడి చీపురు కట్టలతో తరిమి కొట్టే పరిస్థితి తెస్తుంది. ఒక్కొక్కరికి ఇవాళ 40-50 ఏళ్ళు వచ్చినా కానీ పిల్లనిచ్చే దిక్కు లేదు. ఇవాళ ఉద్యోగాలు రాక విలవెళ్ళబోతున్నారు.
తల్లిదండ్రులు అప్పు సప్పు చేసి ఇలా హైదరాబాద్ మహానగరంలో దిల్సుఖ్ నగర్, అశోక్ నగర్ ఎక్కడికక్కడ రూములు తీసుకొని ఇబ్బందులకు గురవుతుంటే కూడా రాష్ట్ర ప్రభుత్వం దున్నపోతూ మీద వర్షం పడితే ఏ విధంగా దులుపుకొని పోతుందో ఈ ప్రభుత్వ అధికారులు ఆ విధమైనటువంటి నడక నడుస్తున్నారు. ఇలా ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరి దగ్గర ఉంది? ఒక ముఖ్యమంత్రి దగ్గర. అరే ఒక హోమ్ మినిస్టర్ ఎవరి దగ్గర ఉంది? ఒక ముఖ్యమంత్రి దగ్గర. అన్ని నీ దగ్గర పెట్టుకుంటే ప్రజాపాలన ఏ విధంగా జరుగుతుంది? ముఖ్యమంత్రి గారు ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. మీరు వెంటనే నోటిఫికేషన్ల విషయంలో 2 లక్షల జాబ్ క్యాలెండర్ ఇవ్వకపోతే బిడ్డ ఖబర్దార్, నిరుద్యోగులు మీ వెంటబడి మిమ్మల్ని తరిమి కొట్టే పరిస్థితి తెచ్చుకోవద్దు అని చెప్పి నేను గుర్తు చేస్తున్నా. సో మరి మొన్న బీసీలకు సంబంధించి కూడా రాష్ట్రం అంతా బంద్ను పిలుపునివ్వడం జరిగింది. సో అన్ని పార్టీలు కూడా పాల్గొనడం జరిగింది. సో మరి ఎవరు అడ్డుపడతా ఉన్నారు? మరి బీసీలకు 42% రిజర్వేషన్ అంటే ఏం చెప్తారు? ఈ విషయం ఇది క్వశ్చన్ చాలా చక్కగా అడిగారు. అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయి. మరి కోడి గ్రామాలలో పోతే కోడి ఎవరు ఎత్తుకపోయిన అందరు బాపని వాళ్ళే. మరి కోడి ఎవరు ఎత్తుకపోయినరు అని అంటే ఇది అగ్రకులాలు, రెడ్డి జాగృతి అని చెప్పి మరి కొంతమంది, ఎందుకంటే అగ్రకులాలు చాలా మంది ఇప్పుడు కోమటోళ్ళు కానీ అదేవిధంగా రెడ్డిసు, బ్రాహ్మణ్స్ ప్రతి ఒక్కరు బీసీలకు న్యాయమైన పోరాటం వాళ్ళది. ఇలా 42% అనేది వాళ్ళు గొంతమ్మ కోరికలు కోరతలేరు. 5% ఉండేటువంటి అగ్రకులాలకు 10% రిజర్వేషన్లు ఇచ్చిండ్రు. ఆ రోజు 50% సీలింగ్ గుర్తు రాలేదా? ఈ రోజు బీసీలకు మరి 42% ఇవ్వడానికి వచ్చేసరికి ఇలా మీకు సీలింగ్ అనేది గుర్తొస్తుందా? రెడ్డిల్లారా బిడ్డ, మీరు చాలా మంది రెడ్డిలో మాకు సపోర్ట్ చేస్తున్నారు, మద్దతు ఇస్తున్నారు. కృష్ణన్న మేమందరం మీకు సపోర్ట్ ఉన్నాం. మా దగ్గర రెడ్డి జాగృతి అని 2-3 దున్నపోతులు, సోమరిపోతులు ఇవాళ దీన్ని ఎట్లా వీళ్ళని చెడగొట్టాలన్న ఆలోచనతోని వాళ్ళు కోర్టులో కేసు వేయడం జరిగింది. కానీ మేము బీసీలకు వ్యతిరేకం కాదు అని చెప్పి దీంట్లో కొన్ని వర్గాలు మాత్రమే దీనికి సపోర్ట్ చేయకుండా ఎదురు తిరుగుతున్నారు. ఎక్కడికక్కడ బీసీ బిడ్డలు బొందబెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త. వెంటనే కోర్టులో నుంచి కేసులను విరమించుకోండి. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా గౌరవనీయులు పెద్దలు నేను గుర్తు చేస్తున్నా, ఆర్డినెన్స్ తీశారు, చాలా చక్కగా ఉంది. జీవో నెంబర్ 9 తీశారు, డెడికేట్ కమిషన్ తీసుకొని ఏర్పాటు చేశారు, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఈ రెడ్డి వాళ్ళను మీరు పిలిచి ఎందుకు మాట్లాడడం లేదో ఒక్కసారి మీరు దీన్ని ప్రక్షాళన చేయాల్సిన బాధ్యత మీ గౌరవ ముఖ్యమంత్రి మీద ఉంది. అదేవిధంగా పిసిసి అధ్యక్షులు, అదేవిధంగా బీసీ మినిస్టర్ గారి మీద కూడా బాధ్యత వహించి దీన్ని చక్కదిద్దాల్సిన బాధ్యత మీ మీద కూడా ఉందని చెప్పి నేను గుర్తు చేస్తున్నా.